హాయ్ గాయ్స్, అందరూ ఎట్లున్నారు? నేను మీ ఎన్ఎస్వి గేమింగ్. ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. ఏంటంటే ఆ ఛాలెంజ్ సిఎస్ ర్యాంకుల్లో ఫస్ట్ 2 షూరికెన్లు వస్తాయి కదా, ఆ షూరికెన్తో అయితే ఒక మ్యాచ్ మొత్తం సర్వే చేయాలంట. ఆ మ్యాచ్లో ఆ షూరికెన్తోనే కిల్ చేయాలి, అన్నీ చేయాలి. ఇప్పుడైతే ఒకనైతే నాకు చేసా పడేసారు అప్పుడే. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే వచ్చి 20 ఇస్తాకైతే పిలుస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే వస్తాడో వాడా వస్తున్నాడు. మన ఫ్రెండ్ అయితే 20 అయితే వస్తున్నాడు. వచ్చింది 20. హలో బ్రో, నైస్ బ్రో. ఎదరైతే ఇద్దరైతే ఉన్నారు. 20 ఇచ్చుకున్న తర్వాత అయితే కొడదాం. నాగా 20 అయితే ఇచ్చుకున్నారు. అక్కడిద్దరు నాకు చేసాం. 20 ఇచ్చుకుంటాం. ఈ టైప్ అయితే ఒక్కడే మనవాడు కొట్టేసుకుంటాడు. ఆ కిల్ తిన్నాడు బ్రో వాడు. సరే వదిలేయండి. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. సెకండ్ రౌండ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. ఇప్పుడైతే మనం అయితే నుండి వెళ్దాం. పైన నుండి అప్పుడే టీంలో అయితే నాకు చేశారు మా ఊళ్ళు. ఇద్దరు నాకు చేశారు, ఇంకో ఇద్దరు టేపీ అన్నారు. ఒకడైతే అదిగొండు దుకాణం వేసుకుని వస్తున్నాడు. ఆగుదాం ఇక్కడ. అరే మా టీమేట్ అప్పుడే నాకు వేయడు ఎదురా. ఇక్కడైతే ఇద్దరైతే ఉన్నారు. 20 ఇచ్చుకుంటున్నారు. ఆగుదాం. నైస్, వెళ్ళు నైస్. ఒకడైతే నాకు వేయాడు ఇప్పుడే. ఇంకోడైతే అక్కడ దుకాణంలో అయితే ఉన్నాడు. దీంతో వెళ్ళి కుట్టేద్దాం. కుట్టేసి వెనకాల ఆడెక్కడే ఏమంట. ఇప్పుడైతే అన్నొక్కనైతే ఈ షూటింగ్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇంకొక దెబ్బ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే గన్లు అయితే వచ్చినాయి. ఉంచుదాం, కానీ వాడొద్దులేండి. మామూలుగా అయితే ఉంచుదాం. షూటింగ్లతోనే కొడదాం అన్నమాట. ఓకే, ఇప్పుడైతే పీక్లో అయితే వచ్చామన్నమాట. ఇదే థర్డ్ రౌండ్. మనమైతే ఫస్ట్లో ఉన్నాం. 4 కిల్లులు చేసాం ఈ షూటింగ్లతోనే. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇంట్లో ఏం మాట్లాడవు ఏంటి? మౌన రథం ఇవ్వాలా? సరే అదే. ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే మౌన రథం అనమాట చెప్పాడు. ఇప్పుడైతే మనం అయితే ఇటు పక్క నుండి వెళ్దాం. ఎందుకంటే మనం లాంగ్ రేంజ్ నుండి వాడాలి కాబట్టి ఈ షూరికెన్స్ని. ఈ షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళకంటే ఈ షూరికెన్స్ ఇస్తే లాంగ్ రేంజ్ నుండి ఆడండి. 40,000 పడతాయి, 30,000 అట్ట పడినాయి. ఇప్పుడైతే ఇంకో కిల్ అయితే దెబ్బేసాం మన ఫ్రెండ్ దగ్గర. ఆడైతే తిట్టుకుంటుంటాడు. ఇద్దరు అయితే ఉన్నారు, ఇంకో ముగ్గురు అయితే ఉన్నారు. లోపల ఇద్దరు నాకు చేసాడు ఒకడే, మరి ఆడు పడ్డాడు. సరే అండి, ఆడి కోసం వెళ్దాం. ఈ వేస్తే డబ్బులు పడేది అన్నారు. ఏం పడతల్లా. సరే వదిలేయండి. అది కూడా వచ్చాడు. పడు నాకే. అది ఫ్రెండ్స్, లాస్ట్ మనకి వచ్చింది కిల్. ఎట్టగైనా ఈ షూటింగ్లో బాగానే పనికి వస్తున్నాయి. ఆడ ఆఫ్లైన్ అయినట్టున్నాడు.